హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను సీజనల్గా వచ్చే జలుబు దగ్గుకి మన ఇంట్లో ముఖ్యంగా పల్లెల్లో చేసే హోమ్ రెమెడీ చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇలా కప్పరిల్లాకు చెట్టు ఉంటుంది, పల్లెల్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుందండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము పెట్టుకొని ఉన్నాము. అదేమి ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. అలాంటి చెట్టు నుంచి 2 ఆకులు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా చపాతీ పెనం అయితే స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పెనం వేడయ్యాక బాగా కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్న ఆకుల్ని 2 వైపులా కొద్దిగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేయడం వల్ల ఈ రసం అయితే మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో గట్టిగా పిండామంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ వేరే క్లాత్లో వేయడము ఇదంతా అవసరం లేదు, చేత్తో పిండితే సరిపోతుందండి. ఈ 2 ఆకుల్లోనే 2-3 టీ స్పూన్స్ మనకు రసం అయితే వచ్చేస్తుంది. చిన్నపిల్లలు అయితే 1 టీ స్పూన్ వరకు ఇవ్వచ్చండి, పెద్దవాళ్ళు అయితే 2-3 టీ స్పూన్స్ రసం తీసుకోవచ్చు. ఇలా అంతా రసం తీసుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని తీసుకోవడమే. ఎంతో ఈజీ అండి. ఈ చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన చెట్టు. దీని ఆకులు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండేటివి. ఇలా ఒక చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడ దొరికినా ఒక కొమ్మ తెచ్చిపెట్టుకుంటే చాలు, బాగా గ్రో అవుతుంది, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మా ఇంట్లో కూడా మేము పెట్టుకున్నాము. పళ్ళు అయితే ప్రతి ఇంట్లోనూ ఈ కప్పరిల్లాకు చెట్టు ఉంటుంది. దీన్నే వామ్మాకు అంటారు, కర్పూరవల్లి అని కూడా అంటారు. ఒక్కొక్క ప్లేస్లో దీనికి ఒక్కొక్క పేరు అయితే ఉంది. మేమైతే కప్పరిల్లాకు చెట్టు అనే అంటామండి. ఎంత మొండి దగ్గైనా సరే 2-3 డేస్ నైట్ టైమ్స్ తీసుకున్నామంటే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకసారి జ్యూస్ తీసుకున్నామంటే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు, అలాగే ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదండి. ఇప్పుడు ఇంకొక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. ఇదే ఆకుల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఒక ఆకు తీసుకొని దీంట్లో ఒక చిన్న ఉప్పు రాయి తీసుకొని అలా ఫోల్డ్ చేసుకొని నవలొచ్చండి. ఎప్పుడైనా మనము పగులంతా కూడా ఎప్పుడైనా 2-3 సార్లు అయినా తింటూ ఉంటే దగ్గు అయితే తగ్గుతుంది. అదేవిధంగా గొంతు నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఎంతో ఈజీ. ఈ ఆకులు చాలా చాలా మంచివండి. దీంతో మనము పచ్చడి చేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, రసం చేయొచ్చు, పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక టిప్ చెప్పబోతున్నాను చూడండి. ఇలా 2 ఆకులు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. దీంట్లో ఒక చిటికెడు మిరియాల పొడి, చిటికెడు సాల్ట్ వేసుకొని వేడి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వేడి వాటర్ వేస్తున్నాం కదా, గాజు కప్పు కాబట్టి పగిలిపోకుండా స్పూన్ పెట్టి ఆ తర్వాత వేడి నీళ్ళు పోయండి. ఎలాంటి బ్రేకేజ్ ఉండదు. చాలా గ్లాస్ వేర్ అంతా ఇలాగే పగిలిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఇలా స్పూన్ పెట్టి వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 మినిట్స్ అలా ఉంచేసి మనం మామూలుగా తాగేయచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.